ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు. రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సొంత ఆదాయాలు ఏ మాత్రం పెరగకపోగా మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారు అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1% లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లుగా కాగ్ నివేదికలే తేల్చి చెప్తూ ఉన్నాయి. సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధిలో వేగంగా పరుగులు పెడుతోందంటూ ఎలా మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి అడిగారు.